వనపర్తి పెబ్బేరు మార్కెట్ యార్డ్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతం చేసి దోషులను గుర్తించారని తెలంగాణ డీజీపీకి బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచల యుగంధర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో డీజీపీని కలిసి అగ్ని ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. గత ఏప్రిల్ 1న జరిగిన ప్రమాదంపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రమాదంలో 10 కోట్లకు పైగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో 12,94,000కు పైగా గన్ని బ్యాగులు కాలి బూడిదైనట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగి 10 నెలలుగా వస్తున్న పెబ్బేరు పోలీసులు ఎటువంటి విచారణ ఈరోజు ముందుకెళ్లకుండా దోషులను గుర్తించడంలో విఫలమైనందున ఆయన నేడు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. మన పెబ్బేరు మార్కెట్ యార్డ్ లో దాదాపు ఒక 10 కోట్ల విలువైనటువంటి 12.94 లక్షలు గన్ని బ్యాగులు కాలిపోతే కూడా, దాదాపు ఒక 10 కోట్ల విలువ గోదాం కాలిపోతే కూడా అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ జిల్లాలో ఎటువంటి ఏం పట్టినట్టుగా ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టు ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ ప్రజల ఆస్తి, ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి కదా, ఎందుకు మీరు చర్యలు తీసుకుంటున్నారంటే దోషులు ఎవరో కూడా పోలీసులకు కూడా తెలుసు. స్థానికంగా ఉన్నటువంటి ఒక రాజకీయ పలుపడితోన ఈ రోజు దోషులు పట్టుకునే క్రమంలో ఆయన ఒక అధికార పార్టీలకు వెళ్తే కావాలని అధికార పార్టీ నాయకుడే వాళ్ళని కాపాడుతున్నాడని చెప్పి ఈ రోజు ప్రజల్లో వార్తలు వినిపిస్తా ఉన్నాయి, ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి దీనిపైన డీజీపీ గారు తక్షణం ఈ రోజు ఎంక్వైరీకి ఆదేశించి దోషులను పట్టుకోవాలని మేము త్వరగా వెంటనే ఎస్పీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డ్ లో అగ్ని ప్రమాదం జరిగి 10 నెలలుగా